హలో వ్యూయర్స్, ఆహా ఏమి రుచి అనరామై మరచి, ఈ పాట అందరూ వినే ఉంటారు కదా. ఆ పాట వినగానే మీకు గుర్తుకొచ్చేది వంకాయ. ఎస్, ఇవాళ మనం రెసిపీ వంకాయ అండి. ఈ వంకాయ మెంతిపెట్టి కారం వండేది లతామూర్తి కిచెన్లో నుంచి లత గారు. హలో లత గారు, నమస్తే. నమస్తే, హాయ్. సో ఇవాళ మా వ్యూవర్స్కి మీరు ఏంటి చేయబోతున్నారు? వంకాయ మెంతిపెట్టి కూర వండుతున్నాం. ఓకే వ్యూవర్స్, సో లెట్స్. దానికి కావాల్సిన పదార్థాలు. ఓకే, సో ఇప్పుడు మనకి లత గారు మనకి కావాల్సిన పదార్థాలు, అది చేసుకునే విధానం మనకి ఇప్పుడు చెప్తారు. ఒక్కసారి అది వినేసి ఒక్కసారి రుచికరమైన వంకాయ మెంతివెట్టి కారం ఎలా వండాలో తెలుసుకుందాం. ఓకే లత గారు, దీనికి కావాల్సిన పదార్థాల గురించి మీరు చెప్పండి. ఇగో ఇక్కడ అన్నీ కూడా కప్పుల్లో అన్నీ నీట్గా అరేంజ్ చేసుకుని పెట్టుకున్నారు. వ్యూస్, మీకు ఆ పాట గుర్తుందా? ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది, తాజా కూరల్లో రాజా ఎవరండి, ఇంకా చెప్పాల వంకాయేనండి. లత గారు చెప్పండి, స్టార్ట్. కావాల్సిన పదార్థాలు: వంకాయలు తీసుకోవాలి, చిన్న వంకాయలు. దాన్ని 4 చిరిగ్గా చేసి చింతపండు పులుసులో ఉడికించాలి. పలుచగా ఇగో ఇలా చేసి మూకుట్లో వేసి దానిలో ఉప్పు పసుపు వేసి ముక్కలు చేసి ఉడికించేసాక ఇలాగా పక్కన పెట్టుకోవాలి. బాగా ఆరిపోవాలి. ఇది ఆరిపోయిన తర్వాత దానిలో కూరపొడి వేయాలి. కూరపొడి అంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు అన్నీ దోరగా వేయించి పౌడర్ చేయాలి. ఆ పౌడర్ ఇగో ఇలా వస్తుంది. చూసారా వ్యూయర్స్, ఈ పౌడర్ చేసే విధానం, దాని యొక్క రెసిపీ మీకు వేరే వీడియోలో వస్తుంది. సో ముందుగా మనం వంకాయల్ని బాగా టమాటా చింతపండు దాంట్లో ఉడికించుకుని దాన్ని ఇలా రెడీ పెట్టుకున్నారు. ఈ మిక్చర్లని కలుపుకుని అదొక పొడి కింద చేసుకున్నారు. ఇప్పుడు దాన్ని చేసే విధానం మనకి లత గారు చెప్తారు. గ్యాస్ ఆన్ చేసి దానిలో నూనె వేయాలి. ఎక్కువ నూనె అక్కర్లేదు, కొంచెం నూనె వేసుకుంటే చాలు. ఇది ఎలాగ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలా? లో ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, హై ఫ్లేమ్లో పెడితే దగ్గర ఉండాలి. లో ఫ్లేమ్లో పెడితే ఇటు అటు వెళ్ళచ్చు. దానిలో కూరపొడిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. చూసారు వ్యూయర్స్, ఫస్ట్ మనం నూనెని కొంచెం బాగా మరిగిన తర్వాత ఆ చేసుకునే పొడిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం హాఫ్ స్పూను షుగర్ వేసుకోవాలి, జస్ట్ టేస్ట్కి. ఇప్పుడు నూనె బాగా మరిగిన తర్వాత దానిలో కాయలపాలంగా చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. చూసారా వ్యూయర్స్, మనకి నూనె బాగా మరిగిన తర్వాత మనం ఏదైతే వంకాయని బాగా ఉడికించుకుని చింతపండు రసంలో చేసుకున్నామో అవన్నీ కూడా ఇప్పుడు ఈ నూనెలో బాగా వేసి దాన్ని కొంచెం బాగా దగ్గరగా, వంకాయలో దుంపలు కూడా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు. సో లత గారు మీకు ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు, ఎవరు నేర్పించారు? ఇది మా అమ్మగారు చేసేవారు. మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. నా దగ్గరే అందరూ నేర్చుకున్నారు, మత్తగారు వాళ్ళందరూ. మా మనవడికి ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఇప్పుడు ఏం చేయాలి లత గారు? ఇది ఎంతసేపు వేగాలి. ఓకే, దోరగా వేగిన తర్వాత చెప్తా తర్వాత.